వెల్కమ్ టు గీతా కిచెన్ అండి. మన గీతా కిచెన్లో రోజు వంటలు చేసేదే చూపిస్తా కదా. ఈరోజు వండింది చూపిస్తా, అది కూడా మా అమ్మ వండిన వంటకాలు చూపిస్తానండి. మా అమ్మ వంటలు అయితే చాలా బాగా చేస్తుందండి, సూపర్ చేస్తుంది. ఎంతమంది వచ్చినా వంట చేసి పెట్టడానికైతే వెనుకపోదండి మా అమ్మ అయితే. చాలా బాగా చేస్తుంది. ఇంకా మేము వచ్చే వరకే లేట్ అయిపోయింది. ఇంకా చెల్లి అయితే ముందు రోజే పోయింది. వేడి మిర్చీలు మేము వస్తున్నాం, మిర్చీలు తీసుకొని వచ్చింది. మేమైతే 2-3 తీసుకొని లాగించేసినామండి. ఫస్ట్ వేడి మిర్చీలు అయితే తినేసినాము. ఇంకా చెల్లెలు ముందు రోజు పోయింది కాబట్టి అమ్మకైతే హెల్ప్ చేసింది. ఇంకా మసాలా వంకాయ, దోసకాయ పచ్చడి, టమాటా పప్పు, గడ్డ పెరుగు. ఎందుకంటే ఇంకా వేడివేడి మిర్చీలు, బగారా రైస్, మన తెలంగాణ బగారా రైస్, ఇంకా థమ్స్అప్. ఇంకా మా పిల్లగాడు ఏం చెప్తుండు, ఫుల్ బాటిల్ కూడా ఉందే ఇంట్లో, అది కూడా తెచ్చి చూపి అంటే, మనం ఎందుకురా తాగే వాళ్ళమే, ఎవ్వరు ఫీల్ గారు మనం చూపించినా అని నేను చెప్తున్నా. ఇంకా అందరం పెట్టుకొని తింటున్నాం. నాన్ వెజ్ ఎందుకు చేయలేదంటే, ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో రేపు రథం ఉంది కాబట్టి ఇంకా అందుకని నాన్ వెజ్ వద్దన్నారు. అందుకని నాన్ వెజ్ చేయలేదు. లేకుంటే మన తెలంగాణ సైడ్ బియ్యం పోస్తే సుక్క బుక్క లేనిది ఎవరన్నా నడుస్తుంది? అసలు నడవదు అసలు. మా లంచ్ ఈరోజు మధ్యాహ్నం ఇవ్వండి. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే తెలుస్తుంది. ఇంకా మా మర్దలు, అక్క వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా నాన్న బావ అయితే ఇంకా తినేసిర్రు. మేము వచ్చే వరకే నాన్నకైతే కోపం వచ్చేస్తుంది. ఇంకా ఎందుకంటే మేము 2:30 అయిపోయింది. ఇంకా నేను హైదరాబాద్ నుంచి పోయే వరకే ఇంకా 2:30 అయిపోయింది. ఇంకా అక్క వాళ్ళ కోడలు కూడా షాద్నగర్ వచ్చింది. కొంచెం రథం ఏదో సామాన్ తీసుకొని ఇంటికి పోయే వరకు 2:30 అయిపోయింది. ఇంకా నాన్న ఫోన్లు చేసి ఇంకా మా మీద అయితే ఫైర్ అవుతుండు. అంటే ఏందే 2:30నే అయింది కదా, నువ్వు ఎందుకు ఫైర్ అవుతున్నావు అని నేను అంటున్నా. ఇంకా నాన్నకి ఏంటంటే రావాలి, వచ్చి చేసుకొని, మా అమ్మకు చేత కాదు, మా అమ్మకు కాళ్ళ నొప్పులు ఎక్కువైనాయి, కొంచెం ముందొచ్చి ఇష్టం వచ్చింది చేసుకొని తినాలని మా నాన్న చెప్తాడు. కానీ ఇవాళ రేపు అంత తీరిక ఎవరికి దొరుకుతుంది? నేను ఆ రోజే పోయినా. ఇంకా మా చెల్లి ముందు రోజు పోయింది కాబట్టి అమ్మకు హెల్ప్ చేసింది. ఇంకా మా చెల్లెలు కూడా ఉంది కాబట్టి ఇంకా అమ్మకు అంత ఇబ్బంది ఏం లేదు. కానీ కాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి కొంచెం పని ఎక్కువ చేసిన అమ్మ అయితే నడవలేకపోతుంది. ఇంకా వంటలు అయితే ఇవన్నీ చేసిండ్రు. ఇంకా మేము పోయే వరకు నాన్న, మా బావగారు అయితే ఇద్దరు కూర్చొని తిన్నారు. ఇంకా మేము అందరం కూర్చొని తిన్నాం. మా నాన్న నన్ను ఏం అడుగుతుండంటే, అమర్ సాయంత్రం వరకు వస్తాడా అని అడుగుతుండు. ఎందుకంటే వర్కింగ్ డేస్ కదా, వర్కింగ్ డేస్లో ఎవ్వరు రారు మగవాళ్ళు. ఎందుకంటే రేపు మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ 2 రోజులు అంటే ఎవరు డుమ్మాలు కొట్టలేరు కదా ఏదైనా. అందుకని ఈరోజు ఏం రాడు, రేపు ఉదయం వస్తాడని చెప్తున్నా. ఇంకా అక్క వాళ్ళ కోడన్లు, నేను, చెల్లి, అమ్మ, మరదలు ఇంకా అందరం కూర్చొని అయితే తృప్తిగా భోంచేస్తున్నామండి. వంటలు అయితే అమ్మ సూపర్ చేసింది. అసలు నాన్ వెజ్ కూడా ఏం పనికి రాదు అమ్మ ముందలైతే. అమ్మ చేసిన వంటల ముందలైతే వెజ్ కూడా సూపర్ చేస్తుంది అమ్మ. ఇంకా మా వంటలు ఇవ్వండి, మీకు ఎలా అనిపించినాయి? నాకైతే చాలా టేస్ట్, చాలా బాగా తృప్తిగా భోంచేసినాం మేమైతే. చాలా బాగున్నాయి వంటలు అయితే. ఇంకా మా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఇప్పుడు ఈ తిన్న తర్వాత బియ్యం పోసే కార్యక్రమం ఉందండి. ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను మీకు. ఇంకా మా బుడ్డోడు చూడు ఎట్లా తింటుండు, లొల్లి చేస్తున్నాడు. వాడు ఉన్నాడు జీలకర్ర పోసి అంతుండు, లొల్లి చేస్తుండు. ఇంకా లేట్ ఎందుకండి? నా వీడియో నచ్చితే లైక్ చేయండి.